కాకినాడలో ఈరోజు ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుకి ప్రారంభోత్సవం చేశాం. చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోనే ఇది సాధ్యమైంది. దీన్ని ఇక్కడ కాకినాడలో ఒక యుద్ధ విమానాల మ్యూజియంని ప్రారంభించాం. ఏదైతే 142 MU అనే ఈ యుద్ధ విమానం ఉందో ఇది కార్గిల్ లాంటి ప్రతిష్టాత్మకమైన యుద్ధాల్లో వాడిన విమానం భారతదేశం తరపున. ఇక్కడ ఈ దేశంలో 3 కాకినాడతో కలిపి 3 ఇలాంటి మ్యూజియంస్ ఏర్పాటైనాయి. ఒకటి విశాఖపట్నంలో, రెండోది కలకటాలో, మూడోది కాకినాడలో. 2019లో ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి నేనే తీసుకెళ్ళి ఇలాంటి ఒక మ్యూజియం చేద్దాం అనుకుంటున్నాము. దానివల్ల ఏంటంటే నెక్స్ట్ జనరేషన్స్కి ఇక్కడ ఒక చిన్న యాంపీ థియేటర్, ఆ థియేటర్లో ఎప్పటికప్పుడు మన భారత త్రివిధ దళాలు ఎలాంటి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తాయి, బోర్డర్లో ఎలాగ పనిచేస్తారు అనేది అన్నీ కూడా ఫిలిమ్స్ అన్నీ కూడా మనం అక్కడ డిస్ప్లే చేస్తూ యుద్ధ విమానాలను చూపించే ఒక మ్యూజియం ఏర్పాటు చేస్తామంటే ఆయన చాలా ప్రోత్సహించి మీరు చేయండి, మీరు ముందుకెళ్ళండి, పర్మిషన్స్ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ నేను అధికారులు చెప్తానని చెప్పి సీఎం గారు చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అది మాకు హామీ ఇచ్చి గట్టిగా మమ్మల్ని ప్రోత్సహించినందుకు వాళ్ళు ఇది చేయగలిగాం. ఎందుకంటే ఇది ఈ విమానాలని మన నేవీ నుంచి రిక్వెస్ట్ చేసి ఇక్కడ తీసుకోవడమే చాలా పెద్ద పని. ఆ తర్వాత దాన్ని ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడం ఇంకా అంతకన్నా పెద్ద పని. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ CRZ ఇష్యూస్ వచ్చినాయి. ఇది బీచ్ రోడ్లో చేసాము, దీన్ని బీచ్లో చేసాము. CRZ ఇష్యూస్ వచ్చినాయి. ఆ CRZ ఇష్యూస్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి లైజన్ చేసి కేంద్ర ప్రభుత్వంలో కూడా దీన్ని క్లియర్ చేయించుకున్నాం. సుమారు ఈ మొత్తం మ్యూజియంకి ఇంక్లూడింగ్ చిల్డ్రన్ పార్కు, అదేవిధంగా ఈట్ స్ట్రీట్, ఇతర డెవలప్మెంట్ వర్క్స్ అన్నీ కలిపి 15 కోట్లు దీనికి వ్యయం అవుతుందని అంచనా వేసుకుని దీన్ని చేయడం జరిగింది. ఇది ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. ఇలాంటి ప్రాజెక్టు కాకినాడ రావడం అనేది ఒక రకంగా మనందరికీ చాలా చాలా సంతృప్తినిచ్చే విషయం. గతంలో ఇప్పుడు ఇంత మంచి ప్రాజెక్ట్స్ మన కోస్టల్లో రాలే. విశాఖపట్నంలో ఉంది, తర్వాత ఇది. భవిష్యత్తులో పర్యాటక పరంగా ఇంకా పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి చేసి తీరగలుగుతాం నమ్ముతున్నా. నేను 2009లో శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పుడే తొలిసారి ఇక్కడ కాకినాడలో బీచ్ని డెవలప్ చేసి బీచ్ ఫెస్టివల్ నిర్వహించి ఆ రోజున్న పెద్దలందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి దీన్ని ఒక కాకినాడని ఒక టూరిజం డెస్టినేషన్గా చేయడం కోసం శిల్పారాంతో సహా అన్నీ కూడా మంజూరు చేయించాం. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్ట్ని కూడా ప్రారంభించడం చాలా సంతోషం. కూడా చైర్పర్సన్ గారు దీప్తి కుమార్ గారు దీనికి చాలా ఇన్వాల్వ్ అయ్యి ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసుకున్నారు. అదేవిధంగా మా ఎంపీ మేడము వంగ గీతా విశ్వనాథ్ గారు కానీ, మా సిటీ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ గారు కానీ, ఇతర పెద్దలందరూ కూడా దీన్ని పూర్తిగా సహకరించి ప్రోత్సహించడం వలన ఇంత మంచి ప్రాజెక్టు చేసాము. దీన్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా మొత్తం అంటే చిల్డ్రన్ పార్క్తో సహా అన్నీ రెడీ చేసి ఏప్రిల్కి ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే మ్యూజియం స్టార్ట్ అయిపోయింది, మిగతా చిన్న పనులు ఉన్నాయి, అవన్నీ కూడా పూర్తయిపోతాయి. గ్రేట్ privilege for us to be here today and witness the inauguration of this fantastic aircraft which has served our country in such a fabulous manner for 30 years and secured our borders over the seas and done a fantastic role as anti-submarine warfare aircraft and anti-maritime reconnaissance aircraft. So I think the population of this town, Kakinada, are going to benefit to see this bird right in the middle of them and learn about the service that this aircraft has done, the technology that is involved, the people who have flown this and the armed forces who are continuous service to this nation. Thank you very much. I wish all the very best to the Kakinada Urban Development Authority who have put in so much of effort to get this aircraft installed here, and I wish that they will be able to take care of it and show it to the people here and inspire the young population of this country to go on to the fields of engineering, to aviation, to armed forces and do very well for this country. Sir, thank you very much. Some experiences in this history. This aircraft, like I told you, has done roles of anti-submarine warfare, and in that role it has carried out searches for submarine which is dived in the water. We have successfully tracked enemy or foreign submarines many times. We have tracked enemy vessels which have been growing through these waters. We have stopped piracy from happening because of its long reach. We have flown up to Gulf of Aden, up to Malacca Strait, and have ensured that the waters are safe and navigable for everyone in this region. Thank you. So it has undertaken operations during Cactus. For anti-piracy operations, it was of great role
many pirates actions were stopped, and the merchant vessels were allowed to continue their passage thanks to this presence. How many years service in the Navy, sir, this aircraft? This aircraft joined service in 1988 and came to Rajali Arkonam in 92, and since then it has been flying. There are 8 aircraft which were purchased from Russia, and over the period of 30 years it has flown over 29,000 hours, which is a phenomenal number for the kind of aircraft capability that it brought along with it. And also I should tell you that this aircraft is still flying in the in Russia today when the war is happening with Ukraine. So this aircraft continues to be flying there thanks to their ability to maintain and fly it. But in our country it has flown for 30 years and it has done a wonderful service. So do you have any special experience in this? I have been part of this crew. I have flown this aircraft for the first time, and I had flown in this aircraft for the first time in 2000. And since then, till 2017, I have been associated with this flying many times, over many years. And it is my good fortune that after all this years of service, I am able to be here today to witness this aircraft being given the status that it deserves of being recognized and acknowledged by our country. Thank you, sir. Thank you. మేడం ఏంటి ఈ ప్రాజెక్ట్ మన కాకినాడకి రావడానికి అంటే ఏపీలోనే 2 ప్రాజెక్టులు వచ్చినాయి, ఇంకొక ప్రాజెక్ట్ వచ్చి కలకట్టాలో ఉంది, ఏపీలోకి 2 ప్రాజెక్టులు, అది కాకినాడకి రావడానికి ఎటువంటి ప్రయత్నం చేశారు? ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాకినాడలో ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. దానికి ముఖ్య కారణము మన కురసాల కన్నబాబు గారు. ఆయన యొక్క ప్రపోజల్ వల్లే అప్పట్లో ఉన్న వీసీ అమరేంద్రనాథ్ గారి సహకారంతో ఈ ఎయిర్ క్రాఫ్ట్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. తర్వాత దాని అప్పటి నుంచి కూడా కొన్ని సిఆర్జెట్ ఇష్యూస్ రావడం వల్ల వాటినన్నింటినీ క్లియర్ చేసి మన లాస్ట్ టైం చేసిన వీసీ సుబ్బారావు గారు వాటిలన్నింటినీ కూడా మన కన్నబాబు గారు, అదేవిధంగా గీతా మేడం వీళ్ళందరి యొక్క సపోర్ట్తో ఆ సమస్యలన్నీ క్లియర్ చేసి ఈరోజు కాకినాడలో ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంని ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్. ఎందుకంటే మన దేశంలోనే కేవలం 3 చోట్ల మాత్రమే ఇలాంటి మ్యూజియంలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి కలకత్తా, రెండోది వైజాగ్, మూడోది కాకినాడ. ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులో నేను చైర్మన్గా ఉండగా దీన్ని ఇనాగ్రేట్ చేసుకోవడం అన్నది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే కాకినాడ పట్టణ ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు అందరూ కూడా కాకినాడ బీచ్కి వచ్చి చాలా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కూడా ఏమీ లేకపోయినా సరే వాళ్ళందరూ కూడా కాకినాడ బీచ్లో ఉండడం జరుగుతుంది. కానీ అలా కాకుండా ఈరోజు ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంని ఇక్కడ సందర్శించడం వల్ల వాళ్ళు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు కూడా ఇక్కడ గేమింగ్ జోన్ కావచ్చు, అదేవిధంగా చిల్డ్రన్ పార్కు, అదేవిధంగా ఈట్ స్ట్రీట్ అన్నీ సుమారు 15 కోట్ల వరకు ఖర్చు చేసి మొత్తము ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని ఇంచుమించు ఏప్రిల్ మంత్ ఎండింగ్కి ఈ పనులన్నీ పూర్తి చేసి మే నెలలో పిల్లలకి హాలిడేస్ వస్తాయి కదండి, ఆ టైంలో దీన్ని ఓపెన్ చేద్దామని చెప్పేసి మేము అనుకుంటున్నాము. దీనికి ఈ ప్రాజెక్ట్ ఇక్కడికి రావడానికి ముఖ్య కారణము మన ఎమ్మెల్యే కురసాల కన్నబాబు గారు, అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు, ఎంపీ మేడము, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈరోజు ఇక్కడ ఇది ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంని ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగిందండి. మేడం ఇంకొంచెం అంటే దీన్ని ఎన్హాన్స్ చేస్తూ ఏమన్నా బీచ్ని డెవలప్మెంట్ యాక్టివిటీ అలాంటిది ఆల్రెడీ యాక్చువల్గా ఈ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంతో పాటు సుమారు 5 కోట్ల వరకు కూడా మేము ఇక్కడ చిల్డ్రన్ పార్కు కానీ అదేవిధంగా గేమింగ్ జోన్కి కానీ మేము ఇవ్వడం జరిగిందండి. ఆ 2 కూడా మేము పూర్తి చేసి ముఖ్యంగా ఈట్ స్ట్రీట్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఉదయం వచ్చి ఈవినింగ్ వరకు కూడా ప్రజలు ఏ విధంగా కోరుకుంటారో ఆ యొక్క అవకాశాలన్నీ ఇక్కడ కల్పించడం జరుగుతుందండి.